అందరూ ఇంజనీరింగ్ చేసుకుంటూ పోతే జనరేషన్ షిఫ్ట్ ఎప్పుడు అవుతుంది అని అడిగారు. ఏంటండి అది? We have 7-8 jobs. Basically 6-7 months ago we couldn't find the right people for it. 90% ఉన్న వాళ్ళని హైర్ చేయలేకపోతున్నాం and we are spending more time and energy in rejecting people not able to accept. అంటే మీ దృష్టిలో ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలంటారు? Don't go for too much specialization. Like for example, in my opinion, again I may be totally wrong, but చాలా పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు చేసిన రీసెర్చ్, దాని ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ అన్ని చూసే కదా ఒక సిలబస్ ని ఫ్రేమ్ చేస్తారు. I agree, but ఇస్ ఇట్? మనకి ఇక్కడ 4 years చదువుతారు ఇంజనీరింగ్, మీరు అక్కడ 3 ఏళ్లలో సరిపెట్టేస్తున్నారు. ఒక స్టూడెంట్ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే నాట్ ఎ డిగ్రీ సర్టిఫికేట్, వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఫర్ దెమ్. లో ఇస్తాము, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాము, మీరు ఎలా అయినా జాయిన్ చేయండి అని చెప్పే ఇన్స్టిట్యూషన్స్ విన్నాము. స్ట్రెస్ తీసుకోవద్దు, బెటర్ జాయిన్ అవ్వకపోయినా నష్టం లేదు, దెర్ స్టిల్ అదర్ వే అని ఓపెన్ గా ఆనెస్ట్ గా చెప్పిన అతి తక్కువ మందిలో మీరు ఒకరు ఉండిపోతారు. ఎందుకంటే నేను లోన్ కట్టాను. అందరూ అలాగే చదువుతున్నారు, కానీ ఎంతమంది అవుట్ షైన్ అవుతున్నారు? నాకు నిజంగా ఇంటర్వ్యూ చేయడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా ఆలోచించే మైండ్ సెట్స్ కంటే కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తూ ఇంకా లైఫ్లో ఎదగడానికి హెల్ప్ అయ్యే మాటలు వినాలి అని అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అండ్ ఈ ఇంటర్వ్యూని నేను హోస్ట్ చేయడం ఇంకా ఐ రియలీ టేక్ ఇట్ యాజ్ అ ప్రైడ్. ఎస్, లెట్ మీ కమ్ టు ది సబ్జెక్ట్. ఇంజనీరింగ్ చేయడం అని అంటే నార్మల్గా ఎంపీసీ జాయిన్ అవడం, దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళడం, దాని తర్వాత యావరేజ్గా పాస్ అయిపోయామా లేకపోతే క్యాంపస్ సెలెక్షన్లో సెలెక్ట్ అయ్యామా అని గర్వంగా చెప్పుకోవడం, 15,000 20,000 నుంచి ప్యాకేజ్ స్టార్ట్ అయ్యి ఎప్పటికో ప్యాకేజ్ పెరుగుతూ బోలెడంత స్ట్రెస్ తీసుకుంటూ ఇలా మనం ఒక్కళ్ళమే సాధించాము అన్నట్టు కాకుండా మనతో పాటు గుంపులుగా అందరు ఇంజనీర్లు ఇలాగే బతుకుతున్నారు అన్నది వినడానికి కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ ఇంజనీరింగ్లోని డిఫరెంట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఈ రకంగా ఆలోచించవచ్చు. ఇక్కడికి వెళ్ళి చదివితే ఇంకా బెటర్గా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పనా, 15-16 లక్షల రూపాయలని ఇవ్వడానికి జీతం రెడీగా ఉన్నారు కంపెనీస్, కానీ అంత క్వాలిటేటివ్ ఇంజనీర్లు లేరు మార్కెట్లో అన్న మాట వింటేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. సో there's always a tangential idea for engineering students as well, wherein which life లో కెరియర్ లో ఎక్సెల్ అవ్వచ్చు. ఈ విషయాలు నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే బేసికలీ లెస్టర్ యూనివర్సిటీలో ఆయన ఒక అల్యూమిని, అంతేకాకుండా ఇండియా వచ్చి తిరిగి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేసి ఒక సిఇఓగా, అంటే ఒక ప్రాపర్ ఫార్మింగ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన ఆయన ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఓన్ చేసుకోవడంతో పాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ ఇంజనీరింగ్ జ్ఞాన్ అందించబోతున్నారు ఈ వీడియోలో. అంటే ఇట్ ఈస్ రియలీ సంథింగ్ వెరీ స్పెషల్ బట్ ఎవ్రీ అస్పైరింగ్ ఇంజనీర్ షుడ్ లిసన్ ఫర్. లెట్ మీ ఇంట్రడ్యూస్ విష్ణు వంకాయల గారు. హలో విష్ణు గారు, నమస్తే. Hi Riti. ఎలా ఉన్నారు? All good. Thank you very much. సో టు స్టార్ట్ అహెడ్ అండి, మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందర వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ వేర్ ఐ వాజ్ లిటరలీ స్ట్రక్. చాలా మంది ఇంజనీరింగ్ చేస్తున్నారు, కానీ అలా అందరూ ఇంజనీరింగ్ చేసుకుంటూ పోతే జనరేషన్ షిఫ్ట్ ఎప్పుడు అవుతుంది అని అడిగారు. దట్ ఈస్ ద పాయింట్ వేర్ ఐ థాట్ ఎస్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ అండ్ టెల్ టు ది ఆడియన్స్. ఏంటండి అది? అంటే ఇంజనీరింగ్ చేసామా, ఉద్యోగం సంపాదించామా, మనం కూడా ఎర్న్ చేస్తున్నామా అన్న ఒక ప్రైడ్ మూమెంట్ నుంచి మీరేంటి అట్లా నీళ్ళు చల్లేసినట్లు అయిపోయింది ఆ మాట? చాలా ఇట్స్ అ వెరీ బేసిక్ కాన్సెప్ట్. సో వీ హ్యావ్ ఒక 7-8 జాబ్స్ మన ఆఫీస్లో ఉన్నాయి. Okay, so I run a small software company. We have 7-8 jobs right now. Any రోజులుగా I couldn't find, basically 6-7 months ago we couldn't find the right people for it. So we went from 9 lakhs, 10 lakhs, 12 lakhs, 14 lakhs, 15 lakhs. The kind of quality what we wanted, we couldn't find. Almost ఒక్కొక్క జాబ్కి 800-900 members or resumes is what we are processing for every single job. So basically we have almost had to reject 5,000 plus profiles for those 5 jobs in the span of 6 months, right? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే we are happy to pay the money but we are not able to get that kind of resource what we want. So there is a huge gap. Rich are getting richer, poor are getting poorer is purely because similarly ఇక్కడ కూడా when you hire a people, the most skilled person is in high demand, who is like 25, 30, 40 lakhs. The other kind of people who are not able to jump into this. Ipudu, the problem what I have as a company founder is very simple. I cannot hire a person, pay them the money and train.
Right. because I need to go to the market as quickly as possible. Got it. సో ఇప్పుడు ఇలాంటి ఏరియాస్లో హౌ డు యూ ద ప్రాబ్లమ్ ఎక్కడ నేను చూసానంటే హౌ ఆర్ దే స్టడీయింగ్, ఆ 4 years ఫౌండేషనల్లో ఏం చేస్తున్నారు, అండ్ అదే జస్ట్ రైటింగ్ ఎగ్జామ్స్ అండ్ కమింగ్ బ్యాక్. ఐమ్ టాకింగ్ అబౌట్ 80%, 90%, 50%. We even said we don't care about the percentage, you have backlogs, please apply. Okay, if you have skills, we are ready to take. మేము హైర్ చేసుకొని రెడీగా ఉన్నాం, బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా పర్లేదు అప్లై చేయండి. ఆ రేంజ్కి వచ్చినా కూడా వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ స్టూడెంట్స్ 90% ఉండే వాళ్ళని హైర్ చేయలేకపోతున్నాం, బ్యాక్లాగ్స్ ఉండే వాళ్ళని హైర్ చేయలేకపోతున్నాం, అండ్ వీఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ రిజెక్టింగ్ పీపుల్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. ఇక్కడ తగులుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇలాంటి టైంలో హౌ ద కోర్ ప్రాబ్లమ్ ఇస్ వాట్ డిడ్ యూ చూస్, ఏం చూస్ చేసుకున్నారు ఇంజనీరింగ్లో? అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ టాప్ మోస్ట్ కాలేజెస్, ఐమ్ టాకింగ్ అబౌట్ మిడిల్ లెవెల్ కాలేజెస్. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. సో దిస్ గాట్ మీ ఇన్ టు ఏరియా వేర్ వై ఆర్ యూ చూసింగ్ అ కోర్స్, హౌ ఆర్ యూ చూసింగ్ అ కోర్స్, ఎక్కడ చదువుకుంటున్నారు, ఎలా చదువుకుంటున్నారు, ఆ కోర్స్ నేర్పేది ఎలా ఉంది, ఆర్ వి జస్ట్ రైటింగ్ ఎగ్జామ్స్ అండ్ గెటింగ్ ఎ డిగ్రీ? I would like to ask you this thing. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్కి ప్రమోషన్ కోసం నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు వీ హెవ్ బిన్ గో త్రూయింగ్ దేర్ కోర్సెస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఒక స్టూడెంట్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటు అతనికి ఈక్వల్గా కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు. సో అతను ఒక 6 months కోర్సు, సర్టిఫికేట్ కోర్సు, హీ కెన్ ఆల్సో అప్లై ఫర్ ది డిఫరెంట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో దట్ అప్పుడు ఏమవుతుంది, ఆ స్టూడెంట్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద గ్రిప్ ఉంటుంది, కంప్యూటర్ సైన్సెస్కి సంబంధించి గ్రిప్ ఉంటుంది. ఇలాంటి సర్టిఫికేషన్ కోర్సెస్ ఆఫర్ చేసే ఇంజనీరింగ్ కాలేజెస్ దేర్ ఆర్ మెనీ. ఫస్ట్ పాయింట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, మీరు ఏమన్నారు, స్కిల్ సెట్ కనిపించట్లేదు ఇంజనీర్స్లో, నేను జాబ్ని హైర్ చేసుకోవడానికి అని అడుగుతున్నారు. We've been seeing certain kinds of programs in certain engineering colleges where in which మార్కెట్ కి కావాల్సిన కోర్స్ ని ఫైనల్ ఇయర్ లో స్టూడెంట్స్ కి అదొక సబ్జెక్ట్ లాగా పెట్టి they've been training them. Last 6 months engineering colleges students are going somewhere doing their internships in those factories, industries, whatever it is. And people, parents, we were all told that పిల్లల్ని మార్కెట్ కి తగ్గట్టుగా మేము ట్రైన్ చేస్తున్నాం. Lakhs of engineering students who have been passing out the universities are coming out. అందరికి 80-90% ఉంటాయి, డిఫరెంట్ సర్టిఫికేషన్ కోర్సులు చేస్తున్నారు. మీకైనా స్కిల్ ఇంజనీర్లు దొరకట్లేదా? ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. ప్రాబ్లం ఏంటంటే అండి, ఫౌండేషనల్ ఈజ్ మిస్సింగ్. ఫౌండేషనల్ ఏంటంటే when you design a software, there are 2 types of software. One, I give you a software like Instagram, and Instagram is also a software where you will be able to just shoot a photograph or shoot a reel and then promote it. You're not a software engineer. You're just a software user. ఆ ఇన్స్టాగ్రామ్ని క్రియేట్ చేస్తారు చూసారా, దే ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కూడా యూ గో ఫ్రమ్ లైక్ అగైన్ యూ హ్యావ్ లైక్ మల్టిపుల్ బిల్డింగ్ బ్లాక్స్ అండ్ దెన్ యూ అగైన్ డూ ఇట్ ఒక 5-6 బిల్డింగ్ బ్లాక్స్ అనుకుందాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ దిస్ ఎంటైర్ వాల్ టు బి బిల్డ్. ఈ గోడను కట్టాలనుకుంటే ఇక్కడ వచ్చి there are 2 types of people there. So you just arrange few blocks and then you will say wall ready అయిపోయింది. బట్ అక్కడ వాల్ రావాలి, ఈ మెషర్మెంట్లో రావాలి అనేదానికి ఇంజనీరింగ్ కావాలి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యూ విల్ డూ సర్టిఫికేషన్ సేయింగ్ ఐ విల్ బిల్డ్ అ వాల్, అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు బిల్డ్ అ వాల్ యూ మే బిల్డ్ అ వాల్. బట్ అక్కడ వాల్ రావాలి అనేదానికి ఫౌండేషనల్ ఉండదు. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం. ఫౌండేషనల్ అనేది లేదు. ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అంటే ఈజ్ నాట్ ఎ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఎనీమోర్. హీ ఈజ్ జస్ట్ ఎ పర్సన్ హూ యాక్చువల్లీ టేక్స్ మల్టిపుల్ థింగ్స్ అండ్ రైట్ అ పీస్ ఆఫ్ కోడ్. బట్ నాకు కావాల్సిన వాళ్ళు ఎవరంటే యాక్చువల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ హూ గోస్ టు ద అండర్ లెవెల్ బేసిక్స్ అండ్ స్టార్ట్ క్రియేటింగ్ దోస్ అల్గోరిథమ్స్. ఆ అల్గోరిథమ్స్ కానీ లేకపోతే ఆ సాఫ్ట్వేర్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఆ బేసిక్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. మీరు ఏ ఇండస్ట్రీ తీసుకోండి, వెదర్ యూ టేక్ ఆటోమొబైల్లో మెకానిక్కి ఇంజనీరింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, వాట్ యూఆర్ ప్రిపేరింగ్ ఇస్ అ మెకానిక్, నాట్ అన్ ఇంజనీర్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సర్టిఫికేషన్ ఇస్ అ మెకానిక్. ఓకే, సి దిస్ ఇస్ ఆల్ బికమింగ్ మోర్ లైక్ ట్యూషన్ సెంటర్స్. నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాను, సర్టిఫికేట్ తీసుకెళ్తే జాబ్ వస్తుంది. నో, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. మెకానిక్కి ఇంజనీర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎ పర్సన్ హూ కెన్ యాక్చువల్లీ బిల్డ్ అ కార్ కెనాట్ రిపేర్ అ కార్. ఓకే, అంటే మీ దృష్టిలో ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలంటారు? Generic courses, don't go for too much specialization. Like for example, in my opinion, again I may be totally wrong, but in my opinion, do not go for niche courses. Like for example, aeronautical. మీ అండర్ గ్రాడ్యుయేట్ లో aeronautical అనే కోర్స్ తీసుకోకండి. ఓకే,
you still can do or should do civil. You still should do mechanical, okay, and you can do electronics, electrical engineering. ఇప్పుడు కోర్స్ తీసుకునేటప్పుడు యాజ్ అ పేరెంట్, యాజ్ అ గైడ్, మనం ఏం చేయాలంటే ద స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు అప్లై ఇన్ టు మల్టిపుల్ సెక్టార్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రికల్ చేసుకున్నారంటే హీ కెన్ గో ఇన్ టు పవర్ సెక్టార్ ఆర్ హీ కెన్ గో ఇన్ టు ఈ సస్టైనబుల్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ ఇలాంటి సెక్టార్స్లో వెళ్తారు. బట్ యూ హ్యావ్ టు టేక్ అ కోర్స్ లైక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్. అప్పుడు ఏమవుతుందంటే హీ కెన్ గెట్ ఇన్ టు పవర్ సెక్టార్, హీ కెన్ గెట్ ఇన్ టు రెన్యూవబుల్ ఎనర్జీ ఆర్ హీ కెన్ గెట్ ఇన్ టు కోర్ పవర్ సెక్టార్, గ్రిడ్ సిస్టమ్స్ కానీ ఇలాంటివి. ఇన్ కేస్ అది లేదు అంటే హీ కెన్ స్టిల్ గెట్ ఇన్ టు ఎలక్ట్రానిక్ సెక్టార్ వేర్ హీ కెన్ యాక్చువల్లీ గో అండ్ వర్క్ ఆన్ ద చిప్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆర్ యూ కెన్ గెట్ ఇన్ టు కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్ అనేది వెదర్ యూ టేక్ దిస్ మైక్ or you take Wi-Fi, you take the smart systems, everything needs communication, okay. It is not just only about 5G, 3G radio waves, it can also be like Bluetooth gaani, lekapothe NFC gaani. How do you communicate, right, between the devices anedi, everything is there. So when you take a course, always make sure you are ready for 10-15 sectors, 10-15 jobs kaadu, 10-15 sectors. Each of the sector would be creating 1 lakh jobs, 2 lakh jobs, 3 lakh jobs over 10 years. అప్పుడు ఏదో ఒక దగ్గర ఇండివిజువల్ సెక్టార్స్ చూస్ చేసుకునే అన్ని బ్రాంచెస్ ఉన్నాయా సార్ మనకి ఇంజనీరింగ్ లో? ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. మన ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ ని ఉద్దేశిస్తూ మాట్లాడితే డస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సిస్టమ్స్ సపోర్ట్ దెమ్? Engineering college systems doesn't support them. It's not yet there at the engineering college level. We are still thinking like a old school syllabuses. That's how we have been thinking about this. But the foundational subjects anedi is, we are, if you look from 2003 to 2015, people went into too much niche. Okay. Because for example, if you have to name, be very specific so that audience ki clear ga. Okay. Let's say biomedical engineering. Biomedical, right. Okay. At the age of 19, you go into biomedical engineering, getting a job, unless you are the top level, it's going to be very hard. Nanotechnology in konja chesaru. Okay. You're not going to get a job in nanotechnology no matter what. And even let's say computer science and AI, too much specialization in early days is always going to affect you. Okay. So, and similarly, malla chuskunnarante mechatronics, right? Too much specialization. You cannot do specialization in your UG. You have to have solid mechanical, and having mechatronics at the UG level would be a problem. Got so it. Go wider, so you are eligible to go and work ఒక సెక్టర్ కాకుండా 10 సెక్టార్స్ 15 సెక్టార్స్ మీరు వెళ్ళొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ సీ ఓకే నేను మెకానికల్లో చాలా సూపర్గా ఉన్నాను. ఈవెన్ ఆటోమొబైల్, రైట్? ఐ వుడ్ సే ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ యూ షుడ్ నాట్ డూ ఆటోమొబైల్ ఇన్ యూజీ, రైట్? యూ షుడ్ రైదర్ డూ మెకానికల్ అండ్ ఎంటర్ ఇన్ టు ఆటోమొబైల్ కంపెనీ. And if you are really strong in automobile building designs and all those things, then you go and do your specialization later. సో నాకు మీరు చెప్పే కాన్సెప్ట్ అర్థమవుతుంది, బట్ can we think the other side of the coin like this as well? I don't know, correct me if I'm wrong. There is an old saying called jack of all trades is master of none. Yeah. So you have to, మీరు చెప్పిన దాని ప్రకారం వైడ్ రేంజ్ ని సెలెక్ట్ చేసుకొని యాజ్ యూ ప్రొసీడ్ ఇన్ టు సూపర్ స్పెషలైజేషన్ పార్ట్ నిష్ స్పెషలైజేషన్ తీసుకోండి అని అంటున్నారు. అట్లా కాకుండా అన్ని ట్రై చేసామనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒకే దాంట్లో చేసి వుడ్ ఇట్ రియల్లీ వర్క్అవుట్ ఫర్ ద స్టూడెంట్? It will. See, jack of all trades is where you start your career. You will end up a specialist of one. You will never become a specialist of one on day one. But మన చదువుకున్నది specialist of one అంటే you will end up going into one sector. Right. If you don't get into that one sector, you will eventually fail. So this is the problem. For example, MBBS, right? MBBS example తీసుకోండి. Is it a jack of all trades or specialist of one? You will still end up going to a specialist, but he is actually going to start with MBBS. And then he will do his specialization after 2-3 years of service. And then he will do super specialization. He is a specialist, but he'll start with MBBS. Engineering apply చేయమంటున్నారు. But we miss somewhere, ఎక్కడో ఒక దగ్గర మిస్ అయిపోయింది. So your first input to all the engineering aspirant students is that broad courses ఉన్న వాటి మీద మంచి ఫౌండేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. Don't go into that specified niche courses at the UG level. Yes. So this is first point. Now coming to the second point. ఇట్లాంటి కోర్సెస్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఆర్ ది ఎడ్యుకేషనల్ సిస్టమ్
ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఫేస్ చేసే ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఈజ్ ఇట్ సఫిషియంట్ టు కమ్ అవుట్ యాజ్ అ స్కిల్ సెట్ ఉన్న ఇంజనీర్ గా బయటకు రావడానికి సరిపోతుందా, ఆర్ వేర్ ఆర్ వి లాకింగ్ ఆన్ దోస్ లైన్స్? టూ ఆస్పెక్ట్స్ నేను చూస్తున్నాను ఇక్కడ. నేను చదువుకునేటప్పుడు వాట్ వి డెడ్ ఇస్, ఒక 10 బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ లో పేరు చూసారంటే XYZ రిటర్న్ బై ఫారిన్ ఆథర్ అలా ఉంటాయి. ఆ ఫారిన్ ఆథర్ని ఎవరు చూసారంటే దే ఆర్ లైక్ ఎ ప్రొఫెసర్ ఇన్ XYZ యూనివర్సిటీ. వాళ్ళు ఒక బుక్ రాస్తారు, ఆ బుక్ని తీసుకొస్తాము. ఆర్ ప్రొఫెసర్స్ రీడ్స్ దోస్ బుక్స్, టీచర్స్ us. ఓకే, ఎక్కడ మీరు మాట్లాడేది? దిస్ ఇస్ ది ఇండియాలో. వే బ్యాక్. ఇండియాలో మాట్లాడుతున్నారా? ఇండియాలో. మీరు అక్కడ చదివారు కదా యూనివర్సిటీ ఆఫ్ No, I did my UG in India. అచ్చా, I did my masters in Leicester University. Leicester University. So ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, it's not to demean anyone, but at the same time it almost feels like a tuition center. ఓకే I'm not learning anything new. ఓకే I'm only learning somebody who has written for something else. ఆ కాంటెక్స్ట్ లేకుండా నేను మనకు చెప్పించే వాళ్ళు ఆ బుక్ చదువుతారు అండ్ దే ఆర్ కమింగ్ అండ్ టీచింగ్ us. ఆ డిస్కనెక్ట్ వచ్చి చాలా పెద్దగా ఉంది, రైట్? సో ఆ డిస్కనెక్ట్ ఎలా మనం స్టాప్ చేయాలి అంటే, యూ డూ ద ఫౌండేషనల్ లెవెల్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫౌండేషన్ లెవెల్ స్టార్ట్ చేసుకొని, అండ్ దెన్ యూ విల్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు అ ప్రాపర్ రీసెర్చ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, రియల్ వరల్డ్లో ఏం జరుగుతుంది, ఈ నెక్స్ట్ 10 years ఎలాంటి ప్రాబ్లమ్స్ అప్రోచ్ చేస్తున్నారు, అండ్ హౌ పీపుల్ ఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ దిస్ ప్రాబ్లమ్ అనేది is what a student should experience from the day one. అప్పుడే what he will do is, it's like a very simple problem solving skill. Okay, ఈ ప్రాబ్లం అనేది not necessarily like how do you write a code, right? But there is a problem, how do you approach this problem? ఆ ప్రాబ్లమ్ ని ఒక్కొక్క స్టెప్ గా ఎలా సాల్వ్ చేస్తారు. కానీ విష్ణు గారు, మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో, మన సిలబస్ ఇంక్లూజన్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు చేసిన రీసెర్చ్, దాని ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ అన్ని చూసే కదా ఒక సిలబస్ ని ఫ్రేమ్ చేస్తారు. I agree, but it's not creating an impact. Is it? 10 లక్షల మంది, 5 లక్షల మందికి, 6 లక్షల మందికి జాబ్స్ ఎందుకు రావట్లేదు? ఇట్స్ నాట్ క్రియేటింగ్ అన్ ఇంపాక్ట్. అప్పుడు ఎక్కడ ఏదో ఒక దగ్గర మనం ఆ ఇన్ఫర్మేషన్, గొప్ప గొప్ప వాళ్ళు చేసిన ఇన్ఫర్మేషన్ ఈ స్టూడెంట్స్కి మనం తీసుకెళ్ళట్లేదు కదా. హౌ ఆర్ వీ గోయింగ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్? దట్ ఇస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్. ఆ గ్యాప్ పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. ఎందుకు జాబ్? ఏం చేయాలంటారు? ఆ ట్రైనింగ్ మెథడాలజీ మార్చాలి. ఓకే, ఆ ట్రైనింగ్ మెథడాలజీ మార్చాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా తీసుకురావాలని చూడాలి ఫస్ట్ లెవెల్లో. అండ్ ఫ్రమ్ ద డే 1 వీ హ్యావ్ టు స్టార్ట్ గివింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ట్రై టు సాల్వ్ దట్. ఆ నాలెడ్జ్ గ్యాప్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ యాజ్ మచ్ as possible in those 3 years. అండ్ బయట వచ్చేటప్పుడు దే ఆర్ ఇండస్ట్రీ రెడీ. మీరు చెప్పారు కదా, ఇండస్ట్రీ రెడీ నాట్ బై హ్యావింగ్ అ సర్టిఫికేట్, ఇండస్ట్రీ రెడీ ఫర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. దిస్ ఇస్ ద అప్రోచ్ వీ హ్యావ్ టు టేక్. దానికి ఈ లెస్టర్ ఏం చేశారు అంటే, జనరలీ లెస్టర్లో ఎలా ఉంటుందంటే, దే సెటప్ రీసెర్చ్ గ్రూప్స్. దే డోంట్ రన్ అ కోర్స్, దే సెటప్ రీసెర్చ్ గ్రూప్స్ ఇంటూ మల్టిపుల్ యాంగిల్స్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారంటే అందులో 5, 6, 7 రీసెర్చ్ గ్రూప్స్ ఉంటాయి. A professor should be part of that research group or else they won't be even hired. ఆ 6, 7 రీసెర్చ్ గ్రూప్స్లోని ఒక ప్రొఫెసర్ తీసుకుంటారు. అండ్ వాట్ ఎవర్ ద రీసెర్చ్ హీ ఈస్ డూయింగ్, దట్స్ ద సబ్జెక్ట్ హీల్ బి టీచింగ్ టు ద స్టూడెంట్, రైట్? అండ్ అప్పుడు ఏమవుతుంది, ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానీ, ఇచ్చే అసైన్మెంట్స్ కానీ, ఇట్ విల్ బి ఆల్వేస్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ రీసెర్చ్ హీ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్. సో దట్స్ హౌ యూ విల్ జనరలీ వర్క్. అండ్ ఆ గ్యాప్ ఫిల్ చేసేది స్టూడెంట్స్ విల్ యాక్చువల్లీ గో అండ్ డూ ద ఎగ్జామ్స్. అగైన్ యూకేలో ర్యాంకింగ్ సిస్టమ్స్ లేదు. యూకేలో క్వాలిఫికేషన్ ఉంటుంది కానీ ర్యాంక్స్ ఉండవు. ఓకే, సో యూఆర్ నాట్ లైక్ అ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. యు ఆర్ లైక్ ఓకే, యు ఆర్ అ క్వాలిఫైడ్ ఇంజనీర్ అంతే. అండ్ దే డోంట్ హ్యావ్ లైక్ 97, 98. ఓన్లీ 3 బ్రాండ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఫస్ట్ క్లాస్, డిస్టింక్షన్ అండ్ సెకండ్ క్లాస్, ఇలా బ్రాండ్స్ ఉంటాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, how well you are learning, how well you are ready to solve the problem. That's how the education system is there in UK. యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీరు అంత గొప్పగా చెప్తున్నారు, బట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ ఇస్ కన్సర్న్, దాని గురించి మాట్లాడితే దేర్ ఆర్ మెనీ టర్మినాలజీస్ ఇన్ టు ప్రాక్టీస్, వేర్ ఇన్ విచ్ ట్విన్నింగ్ అంటారు, పాత్వే అంటారు, సెమిస్టర్ ఎక్స్చేంజ్ అంటారు. అంటే మనం కూడా చాలా మంచి ప్లేస్ లో మన పిల్లల్ని చదివిస్తున్నాం కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది పేరెంట్స్ కి. కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ స్టిల్ ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇది ఎక్కడికి లీడ్ చేయట్లేదు అని అంటే కొంచెం కష్టంగా ఉంది. No, so ఈ సెమిస్టర్ అబ్రాడ్, ట్విన్నింగ్,
they're all brought in a good faith. ఓకే బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే హౌ ఆర్ యూ డెలివరింగ్ ఇట్ అనేది ఇస్ అగైన్ అ ప్రాబ్లం. సో యూఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ ఫండమెంటలీ. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ ఆన్ ద హెల్త్ ఆర్ డయట్. యూఆర్ ట్రయింగ్ టు మెయింటైన్ ద లైఫ్ స్టైల్ బట్ యూ డోంట్ రెడీ టు చేంజ్ ద యాక్చువల్ డయట్. అప్పుడు ఏమవుతుందంటే ద అండర్లయింగ్ ప్రాబ్లమ్ ఇస్ స్టిల్ ద సేమ్ బట్ యూఆర్ యాక్చువల్లీ మేనేజింగ్ ఎవ్రీథింగ్ అట్ ద రాంగ్ superficial level. That's the area you have to crack. సో ఓకే, ఇప్పుడు కొత్తగా ఉంది, లెట్స్ బ్రింగ్ 2+1. ఇప్పుడు కొత్తగా ఉంది, లెట్స్ బ్రింగ్ సెమెస్టర్ అబ్రాడ్. ఓకే, పీపుల్ ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ రైట్ నౌ. వెన్ ఐ వాజ్ దేర్ ఎక్స్ట్రా 2 lakhs ఇచ్చి అబ్రాడ్కి వెళ్ళడమో లేకపోతే ఈవెన్ ఇంజనీరింగ్ చదవడమో కష్టం. ఇప్పుడు 4-5 lakhs ఇచ్చి అబ్రాడ్ వెళ్ళడం ఈజీ అయిపోయింది. సో లెట్స్ బ్రింగ్ సెమెస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్. But that is not going to solve these programs are just to lure the public. Well, I don't want to say that, but that's how. To be very honest, that's what you want to say. No, what I'm saying is, that's what I'm saying. It is being designed in a good faith, but it is still not delivering the results what we wanted. Okay. So we have to change the underlying way of thinking. ఆ థాట్ ప్రాసెస్ మనం మార్చుకోవాలి. ఆ థాట్ ప్రాసెస్ ఎలా మార్చాలనేది is the whole question. How are we going to change this? చెప్పండి సార్, you being an engineer, you being an alumni of Leicester University, how should the thought process of both the engineering student as well as his parent should be changed? So Leicester ఏం చేశారంటే ideally we set up a first Center for Digital Health and Precision Medicine అని చెప్పేసి ఒక రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఫామ్ చేశారు ఇక్కడ ఇండియాలో. ఆ కాంబినేషన్ ఎవరు, ఆ పార్ట్నర్షిప్ ఎవరంటే విత్ అపోలో హాస్పిటల్ and Apollo University in Chittoor and Leicester. So we didn't start a program first. మేము వెళ్ళి ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకుండా we started the research center. ఈ రీసెర్చ్ సెంటర్లో కోర్ ఈస్ వర్కింగ్ ఆన్ హెల్త్ డేటా. సో ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ వీ గెట్ ద హెల్త్ డేటా. దాని తర్వాత లెస్టర్ విల్ బ్రింగ్ సమ్ డేటా సెట్స్ అండ్ ఎంఎల్ అల్గోరిథమ్స్ ఉన్నాయి కదా, ఆ అల్గోరిథమ్ ఏఐ ఆ టెక్నాలజీ తీసుకొస్తారు. ఇక్కడ ద డైరెక్టర్ ఆఫ్ దట్ CDHPM, the Center for Digital Health, ఎవరు అంటే నిలేష్ సోమాని అని చెప్పేసి, he is a very well known cardiologist in UK. And the Dr. Sujai is from Apollo Hospital, Chief Data Information Officer. They both are the directors. Now the students would be able to go వెళ్ళి ఆ డేటా మొత్తం యాక్సెస్ చేసి అందులో ప్రాజెక్ట్స్ చేయొచ్చు. రైట్, దాని తర్వాత దే విల్ జాయిన్ దిస్ కోర్స్ ఇయర్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో దే విల్ గెట్ ద ఫౌండేషనల్. ఓకే, ఒక కోడింగ్ ఎలా రాయాలి, ఒక డేటా అంటే ఎలా చూడాలి, అలాంటి ఫౌండేషన్స్ వస్తాయి. అండ్ దెన్ దే విల్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ దిస్ డేటా. వెరీ స్పెసిఫిక్ అయిన డేటాలో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. irrespective of the trade of engineering. No, this will be for primarily AI and computer science. Okay, so ikkada they will start. I'll come to other engineering. Adani ela workout chestunam ani cheppesi. Ikkada there are two things happens. One, what is the experience you get? అక్కడికి వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఒక యూకేకి వెళ్తే నేను చెప్పినట్టు వాళ్ళు 20-30 years ముందు ఉన్నారు అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ దే హ్యావ్ గాన్ త్రూ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా గ్యాప్ ఫిల్ చేయాలి అనేది ఈజ్ ద ఎక్స్పీరియన్స్ వీ నీడ్ టు ఫిల్. సో ఇక్కడ 2 years ప్రాపర్గా రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్ చదువుకుంటారు. థర్డ్ ఇయర్ దే విల్ బి మైగ్రేటెడ్ ఇన్ టు యూకే అండ్ దే విల్ కంటిన్యూ ద స్టడీస్ దేర్. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే అక్కడ టీచ్ చేసే క్వాలిటీ ఆ ఫ్రేమ్ వర్క్ ఇక్కడ ఎలా అడాప్ట్ చేస్తారు, రైట్? సో ఇన్ జనరల్ దిస్ 2+1 2+2 ప్రోగ్రామ్స్ లో హూ ఈస్ ద లీడింగ్ పార్ట్నర్, హూ ఈస్ ద ఫాలోయింగ్ పార్ట్నర్ అనేది మనకి తెలియాలి. కరెక్ట్. ఓకే, ఇక్కడ చదువుకోండి 25 యూనివర్సిటీస్ కి యూఎస్ లో వెళ్ళండి అంటే దర్ ఇస్ నో ఫాలోయింగ్ పార్ట్నర్. కరెక్ట్. ఓకే, ద లీడింగ్ పార్ట్నర్ ఇస్ బేసికలీ ద డొమెస్టిక్ ప్లేయర్ అండ్ దే విల్ ఎవెన్చువలీ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు మల్టిపుల్ అదర్ యూనివర్సిటీస్. ఇక్కడ అలా కాదు. ఈ ప్రోగ్రామే లెస్టర్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంటైర్ క్వాలిటీ విల్ బి కంట్రోల్డ్ బై లెస్టర్ యూనివర్సిటీ. ఓకే. ఓకే, సిమిలర్లీ local partner we could have went with anybody else but we didn't want to go with anybody else. We chose a very well known renowned partner who is Apollo University and Accra is the game change we think we are actually trying to make here. Okay, so this is the core of this 2+1 program. Okay. So 2+1 చేసేటప్పుడు కూడా it's not just another marketing area. What we are trying to do is అక్కడ యూకేలో ఎలా నేర్పుతారో సేమ్ ఫార్మాట్స్, సేమ్ లెవెల్స్, సేమ్ ఎగ్జామ్స్
వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ హియర్. సార్ ఐ టోటలీ గెట్ వాట్ యు సే. మీరు చెప్పిన దాని ప్రకారం 2+1 అంటున్నారు, అంటే విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 3 years ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. మనకి ఇక్కడ 4 years చదువుతారు ఇంజనీరింగ్, Yeah. మీరు అక్కడ 3 ఏళ్లలో సరిపెట్టేస్తున్నారు. అది కూడా స్కిల్డ్ ఇంజనీర్స్ చేస్తామంటున్నారు. దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఐ డిడ్ ఇంజనీరింగ్ మెకానిక్స్, ఐ డిడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, ఐ డోంట్ థింక్ వీ నీడ్ దట్. So we don't need engineering mechanics, we don't need engineering drawing, I don't need for a computer science guy. So on the day one you will enter into the computer science. Okay. So first year lo unne basic subjects manam cheyalsinakkarledu. They will start with computer science. If in case they are doing, let's say, electronics, electrical engineering chadukuntunaru anukunte, they will start with CAD design from the day one. Okay. అందువల్ల అక్కడ 3 years. యూకేలో ఇంజనీరింగ్ ఈజ్ ఆల్వేస్ 3 years. ఇట్స్ నాట్ 4 years. అండ్ యూకేలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఈజ్ ఆల్వేస్ 3 years. ఇట్స్ నెవర్ బీన్ 4 years. వేరే కంట్రీలో ఎంబీబీఎస్ చేసామనుకోండి సార్, వాళ్ళు మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలి, అప్పుడే వాళ్ళు ఇండియాలో ప్రాక్టీస్ చేయొచ్చు. యూకేలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువుకుంటే ఈజ్ దట్ ఇంజనీరింగ్ డిగ్రీ వ్యాలిడ్ వరల్డ్ వైడ్? It is valid worldwide. As a matter of fact, people who ఇప్పుడు యూకేలో చదువుకొని యూఎస్కి వెళ్ళాలనుకుంటే they can definitely apply. As a matter of fact, it's easy to recognize UK degree than Indian degree in US. And equivalency board లో వాళ్ళు అప్లై చేశారంటే within couple of weeks they'll get that equivalency certificate as well. And from using that వాళ్ళు PhD అప్లై చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలని వెళ్ళొచ్చు. So that is not a problem at all. And యుఎస్లో అందరూ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, 16-year డిగ్రీ కావాలి అనేసి. ఓకే, ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ 16 degree. ప్రాబ్లం ఏంటంటే యుఎస్ వీసా రూల్స్ డజన్ ఆస్క్ ఫర్ 16 years ఆఫ్ స్టడీస్. ద యూనివర్సిటీ అక్కడ వెళ్ళి చదువుకుంటారు చూసారా, యూనివర్సిటీ మాస్టర్స్కి అప్లై చేస్తారు. దే ఆర్ ద వన్స్ హూ సేస్ ఐ నీడ్ 4-year డిగ్రీ. బట్ వెన్ యూ టేక్ ద యూకే డిగ్రీ అండ్ షో ఇట్ టు దెమ్, ఆటోమేటిక్గా మీకు మాస్టర్స్ వచ్చేస్తుంది. సో దర్ ఈస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఇట్ ఈస్ వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్. అండ్ ఐ మీన్ యూకే డిగ్రీ రికగ్నైజ్ కాకపోతే ఏంటండి? అడుగుతున్నాను సార్, ఎందుకంటే మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడానికి వీడియో చేస్తున్నాం, చాలా అవేర్నెస్ పెంచడానికి. సో బేసిక్ డౌట్ నుంచి నేను అడిగితే తప్ప ఐ కాంట్ డూ జస్టిస్ టు మై రోల్. దట్స్ ద రీజన్ ఐ హావ్ బీన్ ఆస్కింగ్. ఐ టోటలీ అగ్రీ. బట్ దెన్ when you think like UK degree recognize కాలేదు అంటేనే you feel like UK degree recognize కావడం ఏంటి? Okay, got it. So డౌట్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. సో ఇందాక నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడిగాను చూడండి సార్, ఈ ట్విన్నింగ్ అంటున్నారు, పాత్వే అంటున్నారు, అది యుఎస్ పాత్వేకి యూకే పాత్వేకి డిఫరెన్స్ ఉందా మళ్ళీ అందులో? చాలా డిఫరెన్స్ ఉంది. పాత్వే సార్ యాక్చువల్లీ పాత్వే ఏం లేదండి, అక్కడ ఉన్న యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవడం. ఓకే, సింపుల్, రైట్? సో ఇప్పుడు ఒక స్టూడెంట్ యూకేలో వెళ్ళి చదువుకోవాలంటే ఒక మంచి యూనివర్సిటీ లైక్ లెస్టర్ ఇస్ లైక్ a top 190 university in the world. Wow. Okay, so you can compare like IIT and Leicester almost together, right? And our rankings లో it's one of the topmost university. ఇప్పుడు అలాంటి యూనివర్సిటీ, రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ వెళ్ళి చదువుకోవాలంటే it will cost somewhere about 1 crore rupees. అంటే ఇంక్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్, ఫీజ్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1 crore అవుతుంది. అండ్ వి ఆల్ నో, మనకందరికీ కంపల్సరీగా తెలుసు, ఇఫ్ ఇన్ కేస్ యూ కెన్ అఫోర్డ్ ఇట్, మన దగ్గర డబ్బులు ఉంటే అక్కడ వెళ్ళి చదువుకునేది ఈజ్ ద మోస్ట్ బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవర్. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీస్ అండ్ నాలెడ్జ్, బట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ వాట్ వీ గెట్. ఓకే, దానికి ఎందుకు అలా చేయాలనే దానికి వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వాట్ యూఆర్ ట్రైనింగ్ అ స్టూడెంట్. ఒక స్టూడెంట్కి మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, నాట్ ఎ డిగ్రీ సర్టిఫికేట్, వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఫర్ దెమ్. అండ్ సొంతంగా ఎలా లేయాలి, అండ్ హౌ ఫినాన్సెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, అండ్ బట్టలు ఎలా ఉతుక్కోవాలి, కుకింగ్ ఏంటి, మేనేజింగ్ దర్ ఓన్ థింగ్స్. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ట్రైన్ దెమ్ ఇన్ దోస్ 3 years. అండ్ డిగ్రీ సర్టిఫికేట్ ఈస్ ద యాడెడ్ అడ్వాంటేజ్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తాం స్టూడెంట్కి, అండ్ నాట్ మెనీ ఆఫ్ us కెన్ యాక్చువల్లీ అఫోర్డ్ 1 crore rupees. కరెక్ట్. హౌ ఆర్ వీ గోయింగ్ టు బ్రింగ్ ద కాస్ట్ డౌన్? ఇక్కడ వచ్చినవి ట్యూనింగ్ ప్రోగ్రామ్స్, రైట్? సో యూ స్టడీ 2 years here and you will go and do your final year there. You will still get the same experience what we wanted, that self learning ఉండొచ్చు, లేకపోతే ఫినాన్స్ మెయింటైన్ చేయొచ్చు, లేకపోతే ఎవ్రీథింగ్ ఎల్స్, by reducing the cost of the program. Because 2 years you're staying in your hometown itself. So 2 years you're staying in India itself. Right. So that is the core concept. But ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఆ 2 years జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్యూనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక మార్కెటింగ్ మెటీరియల్ గా చేద్దామా, లేకపోతే ప్రాపర్ గా నాలెడ్జ్ చేద్దామా?
అనేది is the question. That's where we differ. The Leicester and Apollo partnership entirely differs in that particular area. How are we going to deliver the course? ఆ కోర్స్ ఎలా చేయాలి, ఎలా మనం నేర్పాలి, అండ్ హౌ ఆర్ వి గోయింగ్ టు ఇంప్రూవ్ ద వర్క్ ఫోర్స్ అనేది వి డిఫర్ ఈజ్ వాట్ ద అండర్లైన్. సో మీరు ఆఫర్ చేసే ఈ కోర్సెస్ లో ఏంటి సార్ ఇది ఏఐ డిఎల్ ఎంఎస్ వాట్ డు వి స్టాండ్ ఫర్ సార్, అబ్రివియేషన్స్ ఏంటి? సో బేసికలీ ఇట్స్ ఎ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అండి, అండ్ స్టూడెంట్స్ కెన్ యాక్చువల్లీ డూ ద స్పెషలైజేషన్ ఇన్ ఏఐ, ఎంఎల్ అండ్ డేటా సైన్స్. AI is artificial intelligence, ML is machine learning, and DS is data science. Okay. Again, personal opinion ఏంటంటే students should do computer science as a core, and then వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే they can do the specialization in their third year. First 2 years they will do only the core subjects. ఇందాక మీరు చెప్పినట్లుగా బ్రాడ్ స్పెక్ట్రమే చదవాలి. బ్రాడ్ స్పెక్ట్రమే చదవాలి. ఓకే. అండ్ నేను ఓన్లీ AI engineer అంటే ఇట్స్ యూస్లెస్. Then you have to be really good AI engineer. లేకపోతే యూ హ్యావ్ టు బి రియలీ గుడ్ ఎంఎల్ ఇంజనీర్. ఓకే, మళ్ళీ మీడియోకర్ ఎంఎల్ ఇంజనీర్ అయిపోయారంటే కష్టం అయిపోతుంది. సో ఇక్కడ ఫైనల్ ఇయర్ లో స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. ఆ స్పెషలైజేషన్ ఎలా ఉంటుందంటే ఆన్ అ వెరీ స్పెసిఫిక్ డొమైన్. ఇప్పుడు ఏఐ కానీ, ఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ ఒక డొమైన్ మీదే చేయగలరు. యూ కెనాట్ బికమ్ అ జనరిక్ ఏఐ ఆర్ ఎంఎల్ ఆర్ డేటా సైన్స్ ఇంజనీర్ ఎవర్. దట్ ఈస్ ఆల్వేస్, యూ షుడ్ ఆల్వేస్ బి ఒక డొమైన్లోనే యూ విల్ బీ ఏబుల్ టు బీ అన్ ఎక్స్పర్ట్. అప్పుడే యూ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ద సొల్యూషన్స్. ఓకే, సో దిస్ కోర్స్ ఇస్ ప్రైమర్లీ ఫర్ BEng computer science engineering. You can specialize in AI or data science or software engineering. In your third year. In the third year. Okay, so but the foundations is foundations. You can still become a good software engineer. నాకు ఏ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు లాస్ట్ ఇయర్లో అనుకుంటే you can still become a good software engineer. You can still become a database engineer. You can still become a వాళ్ళందరికీ కూడా ఈక్వల్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి అన్నది మీ ప్రామిసా? యాక్చువల్లీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే, the salary range would be slightly low because you are not in the high demand like AI, but నీకు డిమాండ్ ఎక్కువ ఉండేటప్పుడు నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ ఉంటే ఓన్లీ 5 AI జాబ్స్ ఉంటాయి. సో ద ఛాన్సెస్ ఆఫ్ యూ గెటింగ్ అ జాబ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇస్ హయ్యర్, ఆల్దో ద సాలరీ వుడ్ బి స్లైట్లీ లోవర్ when compared with the AI engineer. Got it, sir. Okay. కాకపోతే మన భారతదేశంలో అంతమంది స్టూడెంట్స్ పాస్ అవుట్ కిను వర్సెస్ జాబ్స్ కి అయితే అంత డిఫరెన్స్ అయితే ఉండదంటారా? లేకపోతే ఇండియాలో రన్ చేసేదానికి అక్కడ రన్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుందంటారా? చాలా ఉంటుంది. అండ్ అక్కడ మినిమం స్టార్టింగ్ సాలరీ ఫర్ అ ప్రాపర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చూసుకుంటే 40,000 pounds. వస్తున్నాను సార్, అదే క్వశ్చన్ కి వస్తున్నాను. బికాస్ మీరు నాకు ₹1,00,00,000 రేషన్ చెప్పినప్పుడు నాకు ఒక డౌట్. సరే, ₹1,00,00,000 తగ్గించడానికి 2+1 అన్నారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ప్రోగ్రామ్ గురించి. సో ఇప్పుడు 2+1 చదవాలి అని అంటే మీ యూనివర్సిటీ, ఎస్పెషల్లీ లెస్టర్ యూనివర్సిటీతో ఎంత ఖర్చు పెట్టాలి ఒక పేరెంట్? మొత్తం ఫీజు వరకు చూసుకున్నారంటే 35 lakhs అవుతుందండి. 35 లక్షలు. ఓకే, ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, అండ్ థర్డ్ ఇయర్ 24 lakhs, ఆల్మోస్ట్ 25 lakhs. ఓకే, సో ఓవరాల్ 35 lakhs, which is basically we are cutting down the cost by 1/3. ఓకే, or 2/3 కట్ చేస్తున్నాం. ఓకే, సో whichever the way you want to see it. ఆ ఫైనల్ ఇయర్ కాస్ట్ వరకు యూకే కాస్ట్ ఉంది, అండ్ ఫస్ట్ 2 years కాస్ట్ we brought down to 5 lakhs ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడు ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే స్కాలర్షిప్స్. ఈ స్కాలర్షిప్స్ కూడా సమ్వేర్ బిట్వీన్ మినిమం స్కాలర్షిప్ 3 lakhs నుంచి ఆల్మోస్ట్ 8-9 lakhs స్కాలర్షిప్ వస్తుంది. సో ద ఫీస్ వుడ్ ఎవెన్చువలీ బికమ్ 28 lakhs ఫర్ ఇంజనీరింగ్ ఇఫ్ యూ గెట్ ద మాక్సిమం స్కాలర్షిప్. Got it, sir. Sir, this is again a very layman question, but still I represent the society. Yeah. So this is what I wanted to ask you. ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేసాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా, బీట్ నార్థన్ ఇండియా ఆర్ సదర్న్ ఇండియా. హాయిగా సార్ 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఇంజనీరింగ్ అయిపోతే 4వ సంవత్సరం అయిపోయిన వెంటనే క్యాంపస్ సెలక్షన్లో చక్కగా జాబ్ కొట్టేస్తే 20,000 25,000తో ఉద్యోగం చేయడం మొదలు పెడుతూ చదువుకుంటూ ఎంఎస్ చేసుకుంటూ దాని తర్వాత రీసెర్చ్ చేసుకుంటూ జీవితం గ్రాడ్యువల్గా ముందుకు పెంచుకుంటూ వెళ్ళాక 35 లక్షలు ఖర్చు పెట్టి, అంటే యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఆర్ వేర్ యూర్ స్టాండింగ్. ఎవరికైనా ఒక యూజువల్ మైండ్ సెట్ ఎట్లుంటుంది, 5 లక్షల్లో చదువు అయిపోయేదానికి 35 లక్షలు ఖర్చు పెట్టాలా అన్నది ఒక థాట్ వస్తుంది కదా. హౌ వుడ్ యూ జస్టిఫై దిస్ సార్? మీరు యూజీ 4 years చదువుకుంటారు, లెట్స్ సే ఒక డీసెంట్ కాలేజ్ 5 lakhs లో అయితే ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్ 5 lakhs కాలేజ్.
యూ విల్ ఎండ్ అప్ స్పెండింగ్ సమ్వేర్ బిట్వీన్ ఒక 12 నుంచి 15 lakhs దాకా మీరు ఖర్చు అవుతుంది. ఫర్ యూజీ మాట్లాడుతున్నారు. ఫర్ యూజీ ఇంజనీరింగ్ ఒక డీసెంట్ కాలేజ్ లో. సి అగైన్ ఆ డీసెంట్ కాలేజ్ ని ఎందుకు చెప్తున్నానంటే దర్ ఇస్ ఎ ఫ్యాకల్టీకి మీరు మళ్ళీ 20,000 25,000 ఇచ్చేసి వాళ్ళు చెప్తే ఫ్యాకల్టీకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఈఎంఐస్ ఉంటాయి, అప్పుడు ఆ ఫ్యాకల్టీ ఎలా మేనేజ్ అవుతుంది? ఓకే. So you have to go to a decent college where you will automatically understand the faculty is getting better and you will get a quality faculty. అప్పుడు క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్న కాలేజ్ కి ఫీజులు 10 లక్షల దాకా అవుతాయి ఇంజనీరింగ్ యూజీకి అనుకుందాం. రైట్. ఒకటి. రైట్. సెకండ్ ఇంకో క్వశ్చన్ అడిగారు, యూజీ చేసుకుంటాం మేము ఒక 25,000కి 20,000 ఖర్చు పెట్టుకుంటాం, దాని తర్వాత ఏం చెప్పారు? మాస్టర్స్ కి వెళ్తాం. మాస్టర్స్ కి వెళ్తారు 25 lakhs అవుతుంది. 25 లక్షలు మాస్టర్స్. యూకే వెళ్ళినా కానీ లేకపోతే యూఎస్కి వెళ్తే 40-50 lakhs అయిపోతాయి. యూకేకి వెళ్దాం అనుకుందాం, ఓకే 25 lakhs అవుతుంది. మొత్తం కలపండి ఎంత అయింది? థ్యాంక్ యూ అండి. 45 అయిందా? ఓకే ఫైన్, నేను మెల్లగానే చేసుకుందాం. వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఇక్కడ? ఇందువల్ల ఏం అడ్వాంటేజ్ ఏంటంటే 3 years లో యూ విల్ రీచ్ ద యూకే, యూ విల్ బి రెడీ ఫర్ వర్కింగ్. ఇప్పుడు మనం యూపీఎస్సీ చేసే కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ చేసే కానీ చేసే వన్ ఇంపార్టెంట్ థింగ్ మనం మర్చిపోకూడదు, ఎంత త్వరగా మనము వర్క్ ఫోర్స్ రెడీ అవుతాం అనేది ఇంపార్టెంట్. మీరు థర్డ్ ఇయర్ ఫినిష్ అయిపోతారు, 4th yearలో యూ విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ ద జాబ్స్. 2 years అడ్వాంటేజ్ వచ్చిందంటే యు ఆర్ అహెడ్ ఆఫ్ 2 lakh people. ఓకే యు ఆర్ అహెడ్ ఆఫ్ 2 lakh people. అండ్ వాడు ఇప్పుడు సేమ్ స్టూడెంట్ టేకింగ్ రూట్ ఏ విచ్ ఇస్ 2+1A, సేమ్ స్టూడెంట్ టేకింగ్ ద బిఎంచ్ ప్లస్ మాస్టర్స్ ఆ రూట్ తీసుకుంటే వీడు 5th yearలో యూకేకి వచ్చి జాబ్స్ సర్చ్ చేయడం కానీ ఇతను 3rd yearలోనే జాబ్స్ కి రెడీ అవ్వడం కానీ. నాకు అర్థమవుతుంది. అదే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళ యాంగిల్ నుంచి ఆలోచిద్దాం సార్. లెస్టర్ యూనివర్సిటీ నుంచి బీటెక్ 3 years చేసిన స్టూడెంట్ కి ప్రయారిటీ ఇస్తారా? ఆ పేరు పక్కన డిగ్రీ ఎంఎస్ ఫ్రమ్ యుఎస్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారా? ఓకే, ఐ డిడ్ మై మాస్టర్స్ అండ్ ఐల్ బి హానెస్ట్, nobody gives a damn about masters. మీ గుండె పగిలి నిజాలు చెప్తున్నారు మీరు. ఎంఎస్ చదువుకున్న వాళ్ళందరూ ఏమైపోతారు సార్, ఇంక్లూడింగ్ మీరు కూడా అదే చేశారంటున్నారు. అదే డిఫరెన్స్. ఎంఎస్ డిగ్రీ కోసం అక్కడికి నోబడీ ఈస్ గోయింగ్ దేర్ ఫర్ అ డిగ్రీ. ఒక జాబ్ ఇచ్చేటప్పుడు ఆ ఎంఎస్ డిగ్రీ పక్కన ఉంటే యు ఆర్ గ్రేట్ అని కాదు, మీకు ఎక్కువ సాలరీ వస్తుందని కాదు. ఓకే, ఆ ఎంఎస్ డిగ్రీ పక్కన ఉంటే ఐ హ్యావ్ డన్ ఆర్ ఐ హ్యావ్ గాన్ త్రూ a separate experience అనేది ఆర్ సెపరేట్ లెర్నింగ్ అనేది. ఓకే, ఇండియాలో నుంచి మనం అక్కడికి వెళ్ళి ఒక సెపరేట్ లెర్నింగ్ వెళ్ళాం అనేది ఈజ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ దట్ ఎంప్లాయర్. ఓకే, అండ్ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ అంటే దర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక గ్రాడ్యువల్ అయిన ఒక బేసిస్ ఉంటాయి. దట్ ఈస్ వాట్ యూఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ దెమ్. బట్ ఎంఎస్ డిగ్రీ ఉంటే జాబ్ వచ్చేస్తుంది అనేది నిజం కాదు. నెంబర్ 2, దట్ ఈస్ ద సేమ్ థింగ్ మనం యూజీలో చేసేస్తున్నాం కదా, అప్పుడు ఎంఎస్ డిగ్రీ ఈస్ బేసికలీ రిపిటేటివ్. Will the employer care all these అన్నది నా పాయింట్. They don't. That's what I'm saying. They don't. Okay. అక్కడికి ఎంఎస్ డిగ్రీ మనకు కావాలనేది ఎందుకంటే మనం అక్కడ కావాల్సిన లెర్నింగ్ అక్కడ యూజీలో దొరకలేదు కాబట్టి వీఆర్ డూయింగ్ ఎంఎస్. ఓకే, ఎంఎస్ ఎప్పుడు చేయాలి అంటే ఓన్లీ వెన్ యూ వాంట్ సీరియస్ స్పెషలైజేషన్ ఎంఎస్ చేయాలి, రైట్? సో ఫర్ సమ్వన్ ఒక 2+1 చేసే ఒక స్టూడెంట్కి when they are doing the 2+1 and they eventually go to UK, they start working and work అయిపోయిన తర్వాత ఒక 5th year 6th year 7th year they feel like okay I want to specialize in this అనుకుంటే అప్పుడు చేయొచ్చు కానీ they don't need MS at all before that. So that's the honest truth. సో అప్పటికి ఒక డీసెంట్ అమౌంట్ సంపాదిస్తూ ఉంటారు, they get work experience. Not decent amount, really good amount. The basic salary చూసుకున్నారంటే మినిమం 30,000-35,000 లో స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, పౌండ్స్. 30,000-35,000 పౌండ్స్ లో స్టార్ట్ అవుతుంది. Which is equivalent to Indian rupees? Equivalent to 35 lakhs. Okay, per year స్టార్ట్ అవుతుంది. And if they are smart enough they can go for 40-42 as well. So that smartness always plays for extra package. Super sir. But minimum 30,000-35,000 is what they can earn. Okay. And దానికి కావాల్సిన అన్ని ఫ్రేమ్వర్క్స్ యూనివర్సిటీ చూస్తుంది. లైక్ హౌ డూ యూ ప్రిపేర్ ఫర్ ద జాబ్, ఆ రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, పర్సనాలిటీ ఎలా ప్రిపేర్ చేయాలి, జాబ్ ఫేర్స్ అంటే ఇండియాలో ప్లేస్మెంట్స్ అంటాం కదా, ఇండియాలో ప్లేస్మెంట్స్ కూడా ఏంటంటే ఇట్స్ లైక్ అ మాస్ రిక్రూట్మెంట్. ఓకే, సో అక్కడ అలా కాదు. అక్కడ ఎలా ఉంటాయంటే ఒక 150 కంపెనీస్ వచ్చి ఒక ఫేర్లా చేస్తాయి. ఎవ్రీ కంపెనీ విల్ టెల్ యూ వై యూ షుడ్ జాయిన్ మై కంపెనీ
అండ్ స్టూడెంట్ విల్ ఆస్క్ నీ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి, నీ కంపెనీలో నేను జాయిన్ అయితే నువ్వు నాకేమి ఇస్తావు. ఆ కాన్వర్సేషన్స్ అలా ఉంటాయి అక్కడ. ఓకే, దట్స్ హౌ ఇట్ షుడ్ బి. అది ఎక్కడ ట్విస్ట్ అయిపోతుంది అంటే ఆ స్కిల్ సెట్ తగ్గినప్పుడు ఆ ట్విస్ట్ వస్తుంది. దెన్ ఐ గో లైక్ ప్లీజ్ నాకు జాబ్ కావాలి. అది హౌ డు యూ మెయింటైన్ దిస్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ దెర్ ఆర్ పీపుల్ మన ఆఫీస్కి వచ్చి నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నాకు ఇంత కావాలి, హౌ మచ్ ఇట్ ఈస్. నౌ ద క్వశ్చన్ ఫర్ మీ ఈస్ కెన్ ఐ అఫోర్డ్ దిస్ గై ఆర్ నాట్? నేను అతనికి అఫోర్డ్ చేయగలుగుతానా అనేది ఇస్ ద క్వశ్చన్. ఓకే, దెర్ ఆర్ అదర్ సెట్ ఆఫ్ పీపుల్, నేను మీట్ అవుతాను, సార్ నాకు జాబ్ కావాలి. అప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ఐ కెన్ అఫోర్డ్ దిస్ గై ఆర్ నాట్. సార్ మీరు ఎంత శాలరీ ఇచ్చినా నేను చేస్తాను. ఓకే, బట్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్ ద అదర్ కైండ్ వెదర్ ఐ కుడ్ అఫోర్డ్ ఆర్ నాట్. ఓకే, దిస్ ఈస్ హౌ ద ఎంప్లాయర్స్ విల్ యాక్చువల్లీ థింక్. మనం అనుకునేటట్టు కాదు. Nobody is giving job. Okay, we are still thinking like government. ఓకే, గవర్నమెంట్ ఆఫీస్లో వచ్చి మనం వెళ్ళి జాబ్ కావాలని వెతుకుతాం కదా, అలా కాదు. ప్రైవేట్లో ఎలా ఉంటుందంటే యు ఆర్ స్మార్ట్, యూ కెన్ యాక్చువల్లీ డిమాండ్ యువర్ శాలరీ. బట్ వెదర్ ఐ కుడ్ అఫోర్డ్ యూ, వెదర్ ఐ హ్యావ్ మై ఓన్ వాల్యూ కదా. ఈ ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నానంటే ఒక వాల్యూ నేను సెట్ చేస్తాను, అది ఇస్తానా లేదా అనేది దట్స్ మై విష్. విష్ణు గారు, ఇప్పుడు మీరు చెప్పిన హైలైట్స్ ఆఫ్ ఆల్ ది కోర్స్ డీటెయిల్స్ కానీ లెస్టర్ యూనివర్సిటీకి సంబంధించి చెప్పారు, బాగానే ఉంది. వై ఇన్ కొలాబరేషన్ ఆర్ వై ఇన్ పార్ట్నర్షిప్ విత్ అపోలో? అపోలో ఎందుకు వచ్చింది మధ్యలో పిక్చర్లోకి? నో, వీ నీడెడ్ డొమెస్టిక్ పార్ట్నర్. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే we started looking for partners since 2012-2013. చాలా రోజులుగా దిస్ హ్యాస్ బీన్ లెస్టర్ డ్రీమ్ టు డూ ఇట్. అండ్ అపోలో వచ్చినప్పుడు వీ డిసైడెడ్ టు క్రియేట్ దిస్ నీష్, ఈ హెల్త్ కేర్ మీద ఏం చేస్తాము. అండ్ ఆ నీష్కి ఎవరి వల్ల ఇవ్వలేరు. నోబడీ ఇన్ ఇండియా లైక్ అపోలో కెన్ ప్రొవైడ్ దట్ హెల్త్ డేటా, హెల్త్ రీసెర్చ్ మీద దెర్ ఇస్ నో అదర్ పార్ట్నర్షిప్ వీ కుడ్ ఈవెన్ థింక్ ఆఫ్. అది స్టార్ట్ అయింది. దాని తర్వాత దే ఫార్చునేట్లీ ఆల్సో హ్యాడ్ అ యూనివర్సిటీ, అపోలో యూనివర్సిటీ ఇన్ చిత్తూర్. ఓకే, సో దట్ పీపుల్ విల్ స్టడీ ద ఫస్ట్ 2 years ఇన్ చిత్తూర్. ఫస్ట్ 2 years ఇన్ చిత్తూర్. దాని తర్వాత 3rd year ఆటోమేటిక్లీ దే విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు యూకే. సో it becomes like a natural collaboration in terms of what we wanted to do with Apollo. Okay, appudu it serves 3 aspects. One, the quality is by default taken care. We don't have to talk more about Apollo quality. By default that's taken care. Second, e core specialty on health data anedi taken care by Apollo hospitals. Third, train students in the format of university. అది కూడా సెట్ అయిపోయింది మనకి. సో అన్ని ఏరియాస్ కవర్ అన్ని ఏరియా కవర్ అయిపోయింది. కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారండి. సో 3 courses ఆఫర్ చేస్తున్నారు. ఒకటేమో నేను చెప్పినట్టు బిఎంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ విచ్ ఇస్ స్పెషలైజ్డ్ ఇంటూ ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సెకండ్ బీబీఏ కోర్స్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ బీబీఏ. థర్డ్ ఏమో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్. ఓకే, సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు దట్స్ లైక్ అ ఫౌండేషనల్ కోర్స్. They can get into any sector they want. So these are the 3 courses we are offering primarily. సో 35 లక్షలు ఖర్చు పెట్టాలి ఇంజనీరింగ్ డిగ్రీ కోసం అన్న పాయింట్ లో మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు. స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తారు, దగ్గర 28 lakhs దాకా మనం దాన్ని తీసుకురావచ్చు అని చెప్పారు. సో ఈ స్కాలర్షిప్స్ కి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే వాళ్ళు మళ్ళీ ఏమైనా టెస్టులు రాస్తూ ఉండాలా, ఆర్ హౌ డూ దే గెట్ వాల్యుడేటెడ్ ఫర్ దట్? సో అగైన్ నేను ఒక యావరేజ్ స్టూడెంట్ and I couldn't crack any tests, any exams. Okay, అప్పుడు మళ్ళీ స్టూడెంట్ని తీసుకొచ్చి ఇంకొక నీటో లేకపోతే ఇంకొకటి, లెట్స్ నాట్ పుట్ దెమ్ ఇంటూ స్ట్రెస్. అండ్ ర్యాంకింగ్స్ ఈజ్ అ వెరీ బ్యాడ్ సిస్టమ్. నేను చెప్పాను కదా యూకేలో ర్యాంకింగ్స్ లేదని. ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంది. క్వాలిఫికేషన్ ఏంటంటే 60% in BTech, 60% in 12th standard, and they should have mathematics, physics and chemistry. ఓకే, ఇన్ 12th standard 60% ఉండాలి ఫస్ట్. సెకండరీ ఏంటంటే ఫర్ స్కాలర్షిప్ దే హ్యావ్ టు డూ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. నేను ఎందుకు ఈ కోర్స్ చేయాలి అనుకుంటున్నాను, నేను ఈ కోర్స్ చేశాను అంటే వాట్ ఈస్ మై విషన్, నేను ఏం అవ్వాలనుకుంటున్నాను నా లైఫ్లో, అండ్ దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు రీచ్. అండ్ దే విల్ షూట్ అ స్మాల్ వీడియో. ఆ వీడియో ఇన్ కేస్ వాళ్ళు ఇంగ్లీష్లో చేసినా సరే, తెలుగులో చేసినా సరే, లేకపోతే వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ దే ఫీల్ లైక్ దే కెన్ డూ ఇట్. And we also have an option for the parent to
షూట్ ఎ వీడియో యాజ్ వెల్. ఓకే, దే హ్యావ్ అ విషన్. ఇప్పుడు నేను చూసుకున్నారంటే ఇట్ ఈస్ నాట్ మై విషన్, ఇట్ ఈస్ మై డాడ్స్ విషన్ దట్ ఐ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఫార్మింగ్. ఓకే, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటే, వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని పని చేయి. ఏ పని అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని పని చేయి, ఎండ్లో వద్దు. దట్ ఈస్ ద ఓన్లీ స్టేట్మెంట్ ఎవ్రీ టైమ్ ఫ్రమ్ మై ఎల్కేజీ యూకేజీ. వాళ్ళు చెప్పిందంతా అది ఒకటే. ఓకే, చదువుకోలేదు, నాకు ఫెయిల్ మార్క్స్ వస్తున్నాయి అంటే ఆల్ దే సే ఇస్, ఎండ్లో కూర్చొని చదువుకోకు, నువ్వు చదువుకుంటే ఫ్యాన్ కింద కూర్చొని చేసుకుంటావు. ఓకే, ఫేర్. సో సిమిలర్కి ఒక పేరెంట్కి ఒక విషన్ ఉంటుంది, ఆ విషన్ కూడా ఐ కన్సిడర్. ఓకే, సో ఇప్పుడు వై వీ హ్యావ్ దిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ మా నాన్నగారు చెప్పారు అందుకు చేస్తున్నాను అనే స్టూడెంట్ నాకు వద్దు. సిమిలర్లీ కో-అలైన్డ్ విషన్, ఎందుకంటే మనీ స్టిల్ పేరెంట్స్ ఆర్ డూయింగ్, స్టూడెంట్ చేస్తున్నారు బట్ పేరెంట్స్ ఇస్ నాట్ విల్లింగ్ ఇన్ దట్ డైరెక్షన్ అంతా కూడా నాకు వద్దు. సో ఇట్స్ లైక్ బోత్ ఆఫ్ దెమ్ సాలిడ్లీ గోయింగ్ టుగెదర్. నా వాళ్ళ హెల్ప్ చేసి లెస్టర్ హెల్ప్ చేసేది ఏంటంటే, లెస్టర్ అండ్ అపోలో కలిసి హెల్ప్ చేసేది ఏంటంటే, ఓకే ఫైన్, మొత్తం 35 lakhs, 10% నుంచి 25% దాకా, విచ్ ఇస్ 3.5 lakhs టు ఆల్మోస్ట్ 10 lakh rupees స్కాలర్షిప్ ఇస్తారు, విచ్ విల్ ఆటోమేటిక్లీ బ్రింగ్ డౌన్ ద కాస్ట్ టు 35 from 26 lakhs దాకా తగ్గిపోతుంది. ఇట్స్ నాట్ ఈవెన్ 20 lakhs, 26 lakh దాకా. ఆల్వేస్ మనీ ఈజ్ లిమిటెడ్, మనీ అందరి దగ్గర తక్కువే ఉంటుంది. ఓకే, ఐ కెనాట్ గివ్ టు ఆల్ ఆఫ్ దెమ్, బట్ వెన్ ఐ గివ్, మనం ఆ డబ్బులు ఒకరికి ఇస్తున్నామంటే ఐ వాంట్ టు గివ్ టు ద రైట్ పర్సన్. ఎందుకు అంటే నేను ఒక్కసారి ఇచ్చేసానంటే అది తీసుకోలేను స్కాలర్షిప్, అండ్ ఇఫ్ ఐ మేక్ అ రాంగ్ చాయిస్, ఒక రైట్ పర్సన్ విల్ బి లూజింగ్ ఇట్. So that's why we went not with the marks but with this extra steps. So I always wanted to get a deserving person into this program, and dan tarvata those 3 years when they spend with us, we will train them in a very different way, like how we do it in UK. Our same concept lo train chesi we'll make them ready for workforce. దాంట్లో అసలు డౌట్ లేదు, మీతో ఇంతసేపు కాన్వర్సేషన్ నాకు అర్థమైంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, ఇప్పుడు స్టూడెంట్ స్కాలర్షిప్ సంపాదించుకోగలిగాడు, బోత్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి సేమ్ విజన్ ఉంటుంది. మీరు అనుకున్నట్టు 25 to 26 lakhs సపోజ్ ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, ఆర్ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ లేని స్టూడెంట్ ఉంటాడు, 35 lakhs ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, డెస్పైట్ ఆఫ్ హ్యావింగ్ ది అంబిషన్ ఆఫ్ గోయింగ్ దేర్ అండ్ స్టడీ, ఫినాన్షియల్గా వాళ్ళ దగ్గర ఆ మూమెంట్ ఆఫ్ టైంలో లేకపోతే లోన్ సపోర్ట్ ఏమైనా ఇస్తారా? లోన్ సపోర్ట్ డెఫినెట్లీ ఉంది. దే కెన్ అప్రోచ్ ఫర్ ద లోన్ విత్ ICICI and HDFC. But one thing I want to make another thing very clear is, if you cannot afford something, it is okay. I mean, అంటే మన దగ్గర అంత డబ్బులు లేవు అనుకుంటే వెళ్ళి మొత్తం అమ్మేసి, లేకపోతే నెక్ టు నెక్, తెలుగులో మీరు చెప్పండి, బట్ ఆ ప్రెషర్తో లెట్స్ నాట్ డూ ఇట్. ఓకే, వీ టేక్ అ పాస్, ఇక్కడ చదువుకుందాం 2-3 years, ఈవెన్ సేమ్ అపోలో యూనివర్సిటీలో డిగ్రీ ఉంది, ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది, అక్కడ కూడా చదువుకుందాం. ఓకే, and then work చేద్దాం, and then MSc చేద్దాం, and then we will go and reach the same spot. But మన దగ్గర ఇప్పుడు అఫోర్డబిలిటీ లేదు కాబట్టి that will take like 6-7 years, which is fine. Which is also still fine. Okay. My concept of doing, especially with studies, is ఈగో కోసం చేయకూడదు. డబ్బులు లేకపోతే we have to accept డబ్బులు లేవు, that's okay. We take a different route. It will be a slow route, but మనం ఆ డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం. ఆ డెస్టినేషన్ 3 yearsలో కాకుండా లేకపోతే 7 yearsలో అవుతాం, బట్ వీ విల్ రీచ్ ద డెస్టినేషన్ టేకింగ్ అ ట్రైన్ అండ్ టేకింగ్ ఎ ఫ్లైట్. డబ్బులు లేకపోతే వీఆర్ హ్యాపీ టు గో విత్ ద ట్రైన్. ఓకే, సో మై సజెషన్ ఇస్ డోంట్ ఓవర్ స్ట్రెస్ అండ్ ఆ నెక్ టు నెక్ ప్రెషర్ తీసుకొని డోంట్ ఎంటర్ ఇన్ టు దిస్ గేమ్. లెట్స్ నాట్ డూ దట్. లో ఇస్తాము, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాము, మీరు ఎలా అయినా జాయిన్ చేయండి అని చెప్పే ఇన్స్టిట్యూషన్స్ విన్నాము. స్ట్రెస్ తీసుకోవద్దు, బెటర్ జాయిన్ అవ్వకపోయినా నష్టం లేదు, డెస్టినేషన్ అదర్ వే అని ఓపెన్ గా ఆనెస్ట్ గా చెప్పిన అతి తక్కువ మందిలో మీరు ఒకరు ఉండిపోతారు. ఎందుకంటే నేను లోన్ కట్టాను, ఇంట్రెస్ట్ కట్టాను, నాకు ఆ పెయిన్ తెలుసు. చాలా విషయాలు ఓపెన్ గా హంబల్ గా ఆనెస్ట్ గా మాట్లాడే మీకు వన్ సింగిల్ పాయింట్ తో ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం సార్. వాట్ ఈస్ that piece of advice from your end? Because మీరు లోన్ కట్టి చదువుకున్నారు, ఇంట్రెస్ట్ కట్టి చదువుకున్నారు, ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇంజనీరింగ్ వేరే దేశంలో చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ మీన్ టు సే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఇప్పుడు నడుపుతున్నారు. సో యూ హ్యావ్ సీన్ ఆల్ ఫేజెస్ ఇన్ ది కెరియర్ లైఫ్ అనుకోవచ్చు, రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ అండ్ టిల్ టుడే.
సో వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ టు ఆల్ ది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అస్పైరింగ్ స్టూడెంట్స్ అండ్ టు పేరెంట్స్ అంటే ఏం చెప్తారు? ఓకే, ఐ స్టార్ట్ విత్ పేరెంట్స్. మా కజిన్ చేశాడు, మా అన్న కొడుకు చేశాడు అండ్ అలా వద్దు. ఒక రీసెర్చ్ అనేది ఒక స్టూడెంట్ని చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం. ఫస్ట్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకుండా మనం ఎంత పుష్ చేసినా, ఆల్మోస్ట్ ఇన్ మై కెరియర్ ఫ్రమ్ 2011 ఒక 10,000 స్టూడెంట్స్ని చూసుంటాను. ఇంట్రెస్ట్ లేకుండా ఒక స్టూడెంట్ వచ్చి ఒక దీంట్లో ఎంటర్ అయ్యి సక్సెస్ అయినట్టు దర్ ఇస్ నో హిస్టరీ. రజనీకాంత్ చెప్పేటట్టు ఆ చరిత్రే లేదు. ఓకే, సో ఇంట్రెస్ట్ లేకుండా వీ డోంట్ ఈవెన్ వాంట్ టు గెట్ ఇన్ టు దేర్. సెకండ్, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని కాకుండా చాలా ఇంపార్టెంట్ 2 ఆస్పెక్ట్స్. లుక్ అట్ ద సెక్టార్స్. ఏ సెక్టార్లో జాబ్స్ ఈ రోజు ఉంటాయి, 10 years తర్వాత ఉంటాయి. బికాస్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ద వర్క్ ఫోర్స్ ఆఫ్టర్ 5, 6, 7, 8 years. ఓకే, ఆ సెక్టార్స్లో ఎలా జాబ్స్ ఉంటాయి, ఎలా గ్రోత్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. థర్డ్, నో స్పెషలైజేషన్స్ ఎర్లీ ఇన్ దేర్ లైఫ్. ఆల్వేస్ గో ఫర్ బ్రాడర్. చాలా సింపుల్ లాజిక్, సో దట్ హీ కెన్ ఎంటర్ ఇన్ టు మల్టిపుల్ సెక్టార్స్. కరెక్ట్. ఓకే, దిస్ ఇస్ ఫర్ పేరెంట్స్. స్టూడెంట్స్ 12th కష్టపడ్డారు, లైఫ్ లాంగ్ కష్టం. దట్స్ ద హానెస్ట్ ట్రూత్. హౌ మెనీ ఎవర్ చదువుకునేటప్పుడు సరే, లేకపోతే పని చేసేటప్పుడు సరే, వీ హ్యావ్ టు వర్క్ రియలీ రియలీ హార్డ్. You have a choice. You can become yet another employee everywhere else, or you can go one level up, make your generation go from here to here. Okay, this is also not wrong, this is also not wrong, but the choice is yours. ఏది నువ్వు చేయాలనేది ఇట్స్ అప్ టు యూ. బట్ ఏదైనా సరే వర్కింగ్ హార్డ్ అనేది ఈజ్ లైక్ a default. Okay, until unless you work really really hard, You cannot see success. you cannot There is no see shortcut to success. There is no shortcut to success. So అందువల్ల make sure you enjoy, make sure you go to movies, make sure you have a nice life, but at the same time working hard for those 8, 9, 10 hours a day is mandatory. Okay, Got it, so sir. simple. సో బేసికల్గా 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ది ట్రెడిషనల్ పాత్ విచ్ వీ హ్యావ్ బిన్ సీయింగ్, విచ్ వీ హ్యావ్ బిన్ ఫాలోయింగ్. ఇంకొకటి ఇప్పుడు సార్ చెప్పినటువంటి యూనివర్సిటీలో చేసే ఇంజనీరింగ్ పాత్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ ఇన్ అ డిఫరెంట్ వే అన్నది ఆయన చెప్తున్నారు. సో నౌ ఇట్ ఈస్ ఈ 2 ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకోవాలి, ఏది మనకి సూట్ అవుతుంది, అవి రియలీ ఇన్ ఫర్ ఇట్ ఈస్ ది టైమ్. మీరు డిసైడ్ చేసి, మీరు ఆలోచించి, మీరు కంక్లూడ్ చేయాల్సిన పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ Thank you, honest Deepti. thing, sir. Thank you very much. Thank you.